ఫ్రమ్ కైకలూరు. సో కైకలూరు నుంచి నేను ఇప్పుడు మళ్ళీ టువర్డ్స్ తాడేపల్లిగూడెం రూట్లో ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాను. సో యాక్చువల్గా నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత డే 3 ఇది. నేను డే 2 అసలు ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నా పర్సనల్ వర్క్లో బిజీగా ఉన్నాను. మళ్ళీ డే 3 నుంచి ట్రిప్ స్టార్ట్ చేశాను. ఉప్పుటేరు అనే ప్లేస్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఉప్పుటేరు అంటే ఏదైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్. సో ఈ వాటర్ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి ఇటు నుంచి వచ్చి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ లొకేషన్. అండ్ ఆల్సో ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రిడ్జి పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంది. సో ఈ 2 బ్రిడ్జెస్ ఇక్కడ ఎందుకున్నాయంటే, ఒకటేమో కృష్ణా డిస్టిక్, రెండోది గోదావరి డిస్టిక్. సో ఇక్కడ దీంతో డిస్టిక్ డివైడ్ అయిపోతుంది అనమాట. సూపర్. టైం లేదు, లేకపోతే కెమెరా తీసి అక్కడ ఎవరైతే ఫిషింగ్ చేస్తున్నారో వాళ్ళని ఒక మంచి ఫోటో తీస్తే చాలా బ్యూటిఫుల్ వస్తుంది. సో గోదావరి డిస్టిక్లోకి వచ్చేసాను ఇప్పుడు నేను. ఇక్కడి నుంచి అంతా గోదావరి అందాలు, బ్యూటిఫుల్ గోదావరి. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది కూడా గోదావరి అబ్బాయి దగ్గరికి, ఎందుకంటే మనం ఏదైతే వెబ్ సిరీస్ చేస్తున్నామో ఆ షూటింగ్ షెడ్యూల్లో ఉంది. సో ఒకసారి షూటింగ్ లొకేషన్ కూడా మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఒక 1 hour 5 minutes నాకు డిస్టెన్స్ ఉంది, 35 kilometers. కాకపోతే మధ్యలో ఏదైతే ఊరు వస్తుందో ఆ ఊరిలో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఊరు వచ్చేసి దుంపగడప. సో ఈ దుంపగడప ఇక్కడ పూతరేకులు తయారు చేస్తారు. నేను ఒకసారి ఈ ఊరు లోపలికి వెళ్ళాను, దుంపగడప ఊర్లోకి. ఈ ఊర్లో చాలామంది అందరూ ఇళ్లలో పూతరేకులు తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బయట ఈ పూతరేకులు అవుట్లెట్స్ అనమాట. ఇవి లైన్గా ఉంటాయి. ఈ ఏరియా చాలా ఫేమస్ పూతరేకులకి. ఆకువీడు ఫిష్ ఫేమస్ ఇక్కడ. ఆకువీడులో బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను. సో మళ్ళీ జర్నీ కంటిన్యూస్. ఆకువీడు మంచి ఆనియన్ దోశ తిన్నాను, మస్తు అనిపించింది. ఉండి అనే ఊరు రాకముందు చాలా అంటే చాలా ఇక్కడ రోడ్ అంతా భయంకరంగా ఉంది, ఆఫ్ రోడింగ్ ఉంది. అండ్ ట్రాఫిక్ జామ్. ఇప్పటిదాకా ఒక 10 minutes నేను ఇక్కడ రోడ్డు పైన వెయిట్ చేసి ఇప్పుడే మళ్ళీ జామ్ రిలీజ్ అయింది. కానీ రోడ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఫుల్ మడ్, ప్రాపర్ రోడ్స్లో టూ మచ్ మడ్ ఉంది. దాదాపు ఒక 1 kilometer దాకా ఆఫ్ రోడింగ్ అయిపోయింది. అమ్మా, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్లుంది అక్కడ. దానివల్ల మొత్తం రోడ్ అంతా ఎంత దారుణంగా ఉంది. ఉండి అనే విలేజ్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను. సో ఈ ఉండి నుంచి రైట్ తీసుకుంటేనేమో భీమవరం వస్తుంది, లెఫ్ట్ తీసుకుంటే నేను వెళ్తున్న రోడ్లో నుంచి నాకు మ్యాప్ ఏదో చిన్న రోడ్లోకి డైవర్ట్ చేసింది. ఇంత చిన్న రోడ్లోకి వెళ్తుంటే నాకే భయం వేస్తుంది. లోపల చిన్న చిన్న రోడ్లు ఎట్లుంటాయో, అన్ని గతుకుల రోడ్లు ఉంటాయో అని. సరే, హవెవర్ టోటల్ కిలోమీటర్స్ 15 kilometers కాబట్టి రోడ్స్ ఎట్లా ఉన్నా కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. వావ్, ఒక్కసారి ఏం చేంజ్ అయిపోయింది లొకేషన్ అంతా. అరే రే 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 రే, సూపర్ సూపర్. ఆహా, చెట్లు, కొబ్బరి చెట్లు, పొలాలు, ఒక్కసారి ఇట్లా గ్రీన్ అయిపోయింది మొత్తం. ఈ రైట్ తిరిగి కొంచెం ఇట్లా రాగానే వాటర్, బాబా ఎటు చూసినా వాటరే వాటర్.
గ్రీనరీనే గ్రీనరీ. ఇక్కడ చూడు అసలు ఎన్ని చెట్లు, కొబ్బరి చెట్లు. సూపర్ ఉంది అసలు లొకేషన్. పైనుంచి క్లైమేట్ కూడా మస్తు ఉంది ఈరోజు. పొలాల మధ్యలో కొబ్బరి చెట్ల చుట్టూ ఒక మంచి గుడిసె ఉంది అక్కడ. వుడ్ పెక్కర్ చెట్టు కొట్టు పిట్ట కనిపిస్తుందో లేదో దీంట్లో నుంచి. కరెక్ట్గా అక్కడ చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టు పైన ఉంది. వుడ్ పెక్కర్ కాదేమో, కింగ్ ఫిషర్ ఏంటిది, ఎందుకంటే వాటర్లోకి తొంగి చూస్తుంది. లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఏక్ ఫోటోతో బంతాయి బస్. ప్యూర్ పల్లెటూరు రోడ్లు, కంప్లీట్ టోటల్ ఇన్సైడ్ రోడ్లు ఇవి. జస్ట్ నాకు తెలిసి ఈ రోడ్లన్నీ పొలాల్లోకి వెళ్ళడానికి అనుకుంటా. అసలు నేను ఒక అరౌండ్ 10 కిలోమీటర్స్ దాకా ఇట్లా జర్నీ చేసి వచ్చాను ఇప్పటిదాకా. ఈ రోడ్లోకి వచ్చాక ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, నా బండి అసలు స్పీడ్గా వెళ్ళట్లేదు, స్లోగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇట్లా దిల్ ఖుషి అయిపోతుంది నాకైతే. దూకుతావా? సూపర్. నువ్వు కూడా దూకుతావా? 650cc. ఓకే, నమస్తే. అలాగే నమస్కారం అంటున్నా. రోడ్ ఏమో ఇటు చూపిస్తుంది, కానీ ఇటు రోడ్డు ఉందా అనిపిస్తుంది. వెళ్ళి చూద్దాం. కరెక్టే, రూట్ ఇదే. వామ్మో, ఇది ఎనీ టైం ఊడిపోయి పడిపోయేటట్లుంది. ఫుల్ సూపర్ అడ్వెంచర్ లాగా ఉంది ఇది. బ్రిడ్జ్ వాటర్ పైన చాలా డేంజర్ ఉంది, హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని చెప్పి కూడా రాసింది. సో మనది హెవీ వెహికల్ కిందనే వచ్చింది కదా. ఇంత పెద్దగా ఉంది మంకిది. ముప్పర్తిపాడు అనే విలేజ్ దగ్గర ఉన్నా నేను. ఒక 500 మీటర్స్లో లొకేషన్, షూటింగ్ లొకేషన్. ఈ హౌస్ ఎంత ట్రెడిషనల్ ఉంది. మన గోదావరి అబ్బాయిని ఇప్పుడే కలిసి లంచ్ కూడా ఇక్కడే చేశాను. ఇది షూటింగ్ లొకేషన్ ఇది. సో వీళ్ళంతా కూడా టీము, తెలుగు చిత్రాలు టీం ఇట్లంతా. సో కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ప్రొడ్యూసర్స్లో వచ్చి ఫస్ట్ టైం విజిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది మీరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బాగుంది, అంటే మీరు చేస్తున్న వర్క్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బ్రో. బాయ్. సో ప్రజెంట్ అయితే అత్తిలి అనే ఊర్లో ఉన్నాను. అండ్ మ్యాప్ వచ్చేసి విశాఖపట్నంకి పెట్టాను. ఇక్కడ నుంచి అత్తిలి నుంచి అరౌండ్ 5 hours 9 minutes చూపిస్తుంది. అంటే 8 o'clockకి రీచ్ అవుతారని చూపిస్తుంది. హోప్ఫుల్లీ 8 o'clockకి నేను రీచ్ అవ్వలేను, ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా స్టాప్లు ఎక్కువ ఉంటాయి, ఫొటోస్ దిగుతుంటాము. కాబట్టి అట్లీస్ట్ 9కి రీచ్ అవుతే చాలు. అత్తిలి అనే ఊరు చాలాసార్లు సినిమాలలో వినటమే, ఫస్ట్ టైం చూస్తున్నాం. పెద్దగానే ఉంది ఊరు. అత్తిలి నుంచి నాకు తెలిసి నెక్స్ట్ తణుకు వచ్చుద్ది. తణుకుకి వెళ్ళినప్పుడు హైవే కనెక్ట్ అవుతాం అనుకుంటా. రేలంగి అనే ఊర్లో ఉన్నాను. సో ఒక 8 kilometers వెళ్తే తణుకు వచ్చుద్ది ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి.
తణుకులో ఉన్నాను ఇప్పుడు, తణుకు అనే ఊర్లో. కొద్దిగా టౌన్ లాగా ఉంది తణుకు. ఓ జావీద్ హబీబ్ కూడా ఉంది ఇక్కడ. రిలయన్స్ స్మార్ట్ ఉంది. ఉండ్రాజవరం జంక్షన్. తణుకులో ఇక్కడ ఏదో పార్క్ ఉంది, బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఎన్టీఆర్ పార్క్. ఓ తణుకు మున్సిపాలిటీయా, అందుకే పెద్దగా ఉంది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాము. ఏదైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం హైవే ఉంటుందో ఆ హైవేకి కనెక్ట్ అయ్యాను ఇప్పుడే. సో ఒకసారి హైవే కనెక్ట్ అయ్యామంటే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. డిమార్ట్ తణుకు. ఒక టీ కానీ లేకపోతే కూల్ డ్రింక్ కానీ తాగి రైడింగ్ జాకెట్ వేసుకుంటే బెస్ట్ ఏమో. హైవేకి ఎక్కాం కదా. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ వచ్చింది, చాలా పెద్ద బ్రిడ్జ్. మరి ఇది గోదావరి కాదో తెలియదు నాకు. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. ఈ అంబులెన్స్కి ఎవరు లెఫ్ట్ ఇచ్చి సైడ్ ఇస్తారో చూద్దాము. అసలు ఎవరు లెఫ్ట్కి వెళ్ళట్లేదు అంబులెన్స్ వస్తుంటే. మేబీ అంటే ఇటు సైడ్ తెలీదా లేకపోతే లైటా, నాకేం అర్థం కావట్లేదు. కంటిన్యూగా వెళ్తుంది, ఎవరు లెఫ్ట్కి జరగట్లేదు. ఈ అంబులెన్స్ అతన్ని లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు. ఫస్ట్ టైం ఈ లారీ అతను ఇచ్చాడు. ఇప్పుడు దాకా కార్లు అన్నీ లైట్, ఆయననే లెఫ్ట్కి వెళ్ళి వెళ్తున్నాడు సైడ్ ఇవ్వకపోతే. ముందు ఒక కారు ఉంది కదా, వాళ్ళు కూడా ఇయ్యరు. మామూలుగా ఇంత దూరం నుంచి సౌండ్ వింటే లెఫ్ట్కి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. సో ఇక్కడ ఆ లెఫ్ట్కి ఎవరు వెళ్ళట్లేదు. ఐరన్ ఇచ్చి 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 ఈయన లెఫ్ట్కి వస్తుంది. లెఫ్ట్కి వెళ్తాడో లేదో ఈయన కన్ఫ్యూజ్, అందుకే తొందరగా వెళ్ళలేకపోతున్నాడు. ఈతకోట టోల్ ప్లాజా అంట. ఏషియన్ హైవే నెంబర్ 45. రావులపాలెం అనే ఊర్లో ఉన్నాను ఇప్పుడు నేను కరెక్ట్గా. ఈ ఊర్లో ఆల్మోస్ట్ ఇట్లా ప్యాక్ చేసింది 2 sides. అటు నుంచి ఎవరు అన్నెసరిగా రోడ్ క్రాస్ చేయకుండా. ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, జస్ట్ ఆ కాలేజ్ చూద్దామని స్లో అయ్యాను. సెయింట్ ప్యాట్రిక్ అకాడమీ. గౌతమి నది, ఫ్రెష్ ఫిష్ అమ్ముతున్నారు ఇక్కడ. గౌతమి నది ప్లేస్ నిలబడదామంటే చాలా స్లోలో ఉన్నాను. ఇప్పుడు నేనున్న ప్లేస్ రాజమండ్రి రాకముందు గుర్రిలంక. రాజమండ్రి రాకముందు ఒక 15 kilometers ఉన్నాను. సో ఈ ఏరియాలో 2 sides, రోడ్డుకి ఇటు సైడ్ కానీ తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ లేక్ కాదు ఇదేంటి వాగుకి అవతల కానీ అన్నీ కూడా నర్సరీలు ఉంటాయి, చాలా నర్సరీలు ఉంటాయి. చాలా ఫేమస్ ఇక్కడ ఉన్న నర్సరీలు. కడియం అనే ప్లేస్కి ఇది చాలా దగ్గర. సో కడియం యాక్చువల్గా ఏంటంటే టోటల్ వరల్డ్ వైడ్ ఎన్ని వెరైటీ చెట్లు ఉంటాయో, చిన్న చిన్న ట్రీస్ ఉంటాయో అవన్నీ తెప్పించి అక్కడి నుంచి ఇండియా వైడ్ సప్లై చేస్తారు అక్కడి నుంచి, కడియం నుంచి. సో చాలా ఫేమస్. సో అదే కాకుండా ఈ ఏరియాలో ఉన్న ఈ నర్సరీలన్నీ చాలా ఫేమస్. నేను కూడా కార్లో వచ్చినప్పుడు చాలాసార్లు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళాను నేను. మొత్తం ఎటు చూసినా అయ్యే ఉంటాయి. ఈయన ఆటోలోంచి దింపుతున్నాడు. ఈ కిందన్న అవే ఉన్నాయి నర్సరీలు. ఇది ఫామ్ హౌస్ భలే ఉంది, గోకుల్ నర్సరీ అంటారు. రాజమండ్రిలో ఆగి కుంభకోణం కాఫీ తాగి రైడింగ్ గేర్స్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయాను. కాకపోతే రాజమండ్రిలో ఆగిన తర్వాత 2 అంకుల్స్ వచ్చి, పెద్దవాళ్ళు 2, దాదాపు ఒక 10 ఫోటోలు దిగారు.
నేను ఆ 10లో ఒక ఫోటో వాళ్ళిద్దరిది ఇక్కడ డిస్ప్లేలో వేస్తాను. చాలా మంది వచ్చారు, అంకుల్ ఇద్దరు మాత్రం ఫోటోలు దిగారు. రోడ్డు సూపర్ ఉందని చెప్పి కెమెరా ఆన్ చేశాను. మంచి స్మూత్ రోడ్డు, 2 సైడ్స్ మంచి చెట్లు, అండ్ రోడ్ కూడా ఇట్లా డౌన్ అల్ ఉంది. స్పీడ్ లిమిట్ 80, 75లో ఉన్నా. ప్లెయిన్ రోడ్స్, సూపర్ రోడ్స్, రైడ్ మాత్రం ఎంజాయ్. చూపించడానికి పెద్దగా ఏం లేవని చెప్పి నేను ఎక్కువ వీడియో తీయట్లేదు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా లేకపోతే నాకు కూడా ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది, చాలా కట్ చేయాల్సి వస్తుంది. అందు గురించి అని చెప్పి ఎక్కువ క్లిప్స్ తీయట్లేదు. సేమ్ గ్రీనరీ, ప్లెయిన్ రోడ్స్, అందు గురించే ఎక్కువ వ్లాగింగ్ చేయట్లేదు. సో ప్రాబ్లం లేదు, ఎక్కువ డేస్ తక్కువ వ్లాగింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కంటెంట్ బాగుంటేనే వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు చాలామంది. లేకపోతే బోరింగ్గా ఉంటే ఎక్కువ మంది చూడట్లేదు. సో అది కూడా కొంచెం నేను మైండ్లో పెట్టుకొని వ్లాగ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఒక 40 కిలోమీటర్స్ అట్లా వచ్చింటానేమో రాజమండ్రి నుంచి. ఇంకొక 160-170 కిలోమీటర్స్ ఉండొచ్చేమో. బెంగళూరు, చెన్నై నుంచి కలకత్తా దాకా వెళ్ళే హైవే ఇది, కాబట్టి లాంగ్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో, హెవీ వెహికల్స్ ఉంటాయి. విశాఖపట్నం, కలకత్తా, కాకినాడ, తుని అనే డిస్టెన్స్ లేవు. జగ్గయ్యపేటలో ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్గా. హైవేలో వచ్చిన తర్వాత ఊర్లు ఎట్లా ఉంటున్నాయో తెలియట్లేదు, ఎందుకంటే ఊర్లన్నీ లోపలికి ఉంటున్నాయి, హైవేలు బయటకు ఉంటున్నాయి. లేదంటే హైవేలు క్లోజ్ చేసేస్తున్నారు ఊరికి కనెక్టివిటీ లేకుండా. అంతకుముందు ప్రతి ఊర్లో నుంచి హైవేలు ఉండేవి, అప్పుడు తెలుస్తుండే ఊర్లు ఎట్లా ఉన్నాయి అని. వర్షం స్టార్ట్ అయింది, తెలియదు ఇప్పుడు మన జర్నీ ఎక్కడి దాకా సాగుతో ఎట్లా సాగుతో. రైన్ కోట్ ఉంది, ప్రాబ్లం లేదు, కాకపోతే వ్లాగింగ్ ఉండదు. నాకు లాస్ట్ టైము లడాక్ సిరీస్లో కూడా శ్రీనగర్ దాటిన తర్వాత చాలా ప్లేసెస్ వర్షంలో వ్లాగింగ్ లేకుండానే వచ్చాను నేను. సన్న తుంపర్లాగా అట్లా పడుతుంది. 4:50 టైం ఇప్పుడు. నేను అనుకున్నా 9 కల్లా రీచ్ అవుతానేమో అని. వర్షం పడితే మాత్రం 9 కల్లా రీచ్ కాలేను. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. అరే 2 వీలర్లు ఎందుకని అంత అన్యాయంగా ఇంత లాస్ట్లో పెట్టి, ఇంత చిన్న గల్లీ పెట్టి. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి, లైట్ తుంపర. తెలియదు మనం ఎక్కడ దాకా వెళ్తామనేది. సో నా మ్యాప్ ప్రకారం 146 కిలోమీటర్స్ ఉంది, అండ్ 8 o'clockకి రీచ్ అవుతామని చూపిస్తుంది. 3 hours. ఎర్రవరం హనుమాన్ స్టాచ్యూ ఎదురుగా చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. సో ఎనీ టైం నేను వ్లాగింగ్ స్టాప్ చేసేసి రైన్ కోట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా తునికి కూడా వెళ్ళలేదు మనం. వివేకానంద స్టాచ్యూ, చాలా పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. లొకేషన్ సడన్గా, లొకేషన్, క్లైమేట్ మొత్తం మారిపోయింది. లైట్ డ్రిజిలింగ్ అవుతుంది, వర్షం పడుతుంది. ఇప్పుడు అన్ని కొండలు వచ్చేసినాయి. లవ్లీ అంటే లవ్లీగా ఉంది ఇప్పుడు చూడ్డానికి. దూరం కొండలు మొత్తం ఇట్లా వర్షంలో తడిసిపోతున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది నాకు. అండ్ ఇక్కడైతే రోడ్లు కూడా మొత్తం తడిసిపోయి ఉన్నాయి. ఐ థింక్ కెమెరా మీద కూడా చినుకులు పడుతున్నాయి. ఒక్కసారి కెమెరాని క్లీన్ చేస్తాను. రైట్. సో హవెవర్ బ్యాటరీ కూడా లో బ్యాటరీ చూపిస్తుంది. నేనేం చేస్తానంటే కెమెరా ఒకటి లోపల పెట్టేసి, ఇక్కడ ఇంకొక కెమెరా ఉంది, సెకండరీ కెమెరా మన దగ్గర. ఈ కెమెరాలో ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు షూట్ చేస్తాను, అండ్ దానికి ఓన్లీ మ్యూజిక్ పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ నేను ఒక చోట ఆగి ఖచ్చితంగా రెయిన్ కోట్ వేసుకోవాలి. అండ్ మన ఫోన్ వాటర్ ప్రూఫ్ ఫోనే, కానీ ఈ మధ్య కొద్దిగా ప్రాబ్లం ఇస్తుంది కాబట్టి ఫోన్ కూడా ఇక్కడ నుంచి తీసేసేయాలి. చలో ఇక్కడ ఏదో చెట్టు ఉంది, చెట్టు కింద ఆపి
ఆ పని చేద్దాం. రైట్, నైస్ ప్లేస్. కీస్ సెలెక్ట్ హోటల్స్ విశాఖపట్నం. సో నిన్న నైట్ నేను ఇక్కడికి వచ్చి స్టే చేశాను. సో నాకు వ్లాగింగ్ చేయడానికి ఇంకా కుదరలేదు. అండ్ ఈరోజు కూడా కంటిన్యూస్గా వ్లాగింగ్ అయితే లేదు, ఓన్లీ మైక్ తీసేసి డైరెక్ట్గా రికార్డ్ చేసేస్తున్నాను, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. ఎందుకంటే ఈ తుఫాన్ ఆగేటట్లేదు అండ్ నేను కూడా ఇక్కడ ఆగకుండా బయలుదేరుతున్నాను.